ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మరియు వారి భర్తలు ఇద్దరు, సాకి బాలలక్ష్మి గారు అలాగే ముత్యాల శ్రీదేవి గారు మా పార్టీ బీఫామ్ నుండి గెలిచి వారెవరో ప్రజలకు వారి పరిస్థితి ఏందో తెలిసి కూడా గతంలో ఒక కౌన్సిలర్ అయితే వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చిన కౌన్సిలర్ ఆమె మా పార్టీలకు వచ్చేటప్పుడు మాకు ఆ పార్టీ విలువ ఇవ్వలేదు. మేము మీతో వస్తాం, మీతో వస్తేనే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి ఒక కౌన్సిలర్ ఆ రోజు ఏదైతే ఈ సాకి బాలలక్ష్మి ఉందో ఆ స్టేట్మెంట్ ఇచ్చి మా దాంట్లోకి వచ్చింది. మా పార్టీలకు టీఆర్ఎస్ పార్టీలకు, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీలకు. ఇంకో కౌన్సిలర్ అయితేనే ఈ ముత్యాల శ్రీదేవి గారు వారికి అసలు రాజకీయం అంటే కూడా తెలియదు. మేము కూడా ఈసారి మేము ప్రజలకు సేవ చేద్దాం అనుకొని మేము రాజకీయంలోకి వస్తున్నాం. మాకు టికెట్ ఇవ్వండి, మాకు మీతోనే ఉంటే ప్రజలకు సేవ చేయొచ్చు, నేను ఈ కాలనీ ప్రెసిడెంట్ అని చెప్పి వారికి రాజకీయం తెలియకున్నా, ఉద్యమం తెలియకున్నా కూడా మా దగ్గరికి వచ్చి అధికార పార్టీలో ఉన్న మమ్మల్ని అధికార ఫలాలన్నీ అనుభవించి ఇప్పుడు అధికారం పోగానే మాకు గతం నుంచి మీకు కూడా తెలుసు, అధికారం పోయిన తెల్లారి నుంచే మేము ఈ పార్టీలో ఉండమని తల్లిపాలు లాగి తల్లి రొమ్ము గుద్దినట్టే వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. మాకు కూడా ముందుకే తెలుసు. మీరు మీ గతంలో కూడా ఇదే ప్లేస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వారు రాలేదు. ఎందుకంటే వాళ్ళ బేరసారాలు ఇప్పటి వరకు కుదరకపోవచ్చు. వాళ్ళ కుదిరి బేరసారాలు కుదిరితే పోవచ్చు, కానీ వాళ్ళ అభియోగం చేసుడు మాత్రం తప్పు. మాకు ఈ పార్టీలో విలువ లేదనుడు. అదే సాకి బాలలక్ష్మి భర్త 2-3 సార్లు మీటింగ్లో నాకు కరోనా టైంలో మా తల్లి అన్నది, కానీ మళ్ళీ జన్మ హరీష్ రావు గారు ఇచ్చారు, కరోనా టైంలో నేను చనిపోయినోని బతికిచ్చారు హరీష్ రావు గారు అని చెప్పి సాకి బాలలక్ష్మి భర్త సాకి ఆనంద్ అన్న విషయమే. ఆయన నోరుతోనే 2-3 సార్లు అట్లా అన్న వ్యక్తి ఇవాళ ఈ మాట తిరిగేసుడు మాత్రం మరి ఈ రాజకీయానికి విలువ లేకుండా పోయినాయి. అలాగే మా వాళ్ళలో డెవలప్ లేదు అని చెప్పి ఒక కారణం చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న మా అంబేద్కర్ సోదరులు అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న 37 వార్డు సోదరులు ఎక్కువ మంది ఉన్నారు. గతంలో ఎలాగుండే, ఆయన ఫస్ట్ కౌన్సిలర్ గెలిచినప్పుడు ఎలాగుండే, ఇప్పుడు ఎలాగుందో వాళ్ళ మాటలతోనే చెప్తారు. అదే బుచ్చిరెడ్డి వార్డులో కూడా చాలా వరకు డెవలప్ చేసినాం, మాకు విలువ ఇస్తలేదన్నారు. అదే బుచ్చిరెడ్డికి ఆ స్ట్రోక్ అయితే ఆగా మేఘాల మీద మన అప్పుడు మినిస్టర్ అయినటువంటి హరీష్ అన్న హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించి మరీ ఇంటికాడ దించిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ ఏదో అధికారంలో వాళ్ళు చేసిన తప్పులు పుచ్చిపోనికి మొన్నటికి మొన్న మీడియా మిత్రుల సాయంలో కూడా ఈ వార్డులో ఉన్న ఆ వార్డులో కానీ చాలా అవినీతులు బయటకు వచ్చినాయి. అవన్నీ కప్పిపుచ్చుకోనికి మాకు పలానా టౌన్ ప్రెసిడెంట్ విలువిస్తలేడు, మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు విలువిస్తలేడు తప్పు. విలువ ఇయ్యందే మీకు ఇబ్బందులు అయినప్పుడల్లా మేము ఇచ్చిన విలువ మా మినిస్టర్ గారు, ఎక్స్ మినిస్టర్ అయినటువంటి మన హరీష్ అన్న గారు విలువిచ్చే మిమ్మల్ని కాపాడిండు. ఇక ఇంకో అభ్యర్థి అయితే మా పార్టీ వ్యక్తి కాదు, అధికారంలో అప్పుడు గెలిచిండు, ఆయనే ఇండిపెండెంట్గా గెలిచి మా అధికారంలో ఉండి మాతోనే ఏమైనా లబ్ధి పొందామని మా పార్టీకి వచ్చిండు. అధికారం పోగానే మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇటువంటి వలస పక్షులు వస్తూనే ఉంటాయి, అధికారంలో ఉంటే పోతూనే ఉంటాయి. కానీ మా పార్టీకి వెళ్ళి గెలిచిన మా వ్యక్తులు ఉన్నారు, ఇప్పుడు మాతో కూర్చున్న వ్యక్తులే మేము టికెట్ ఇస్తే వాళ్ళే గెలుస్తుండే. కాకపోతే మేము సేవ చేస్తాం, మేము సేవ చేయని ఉండని వచ్చి ఇలా అధికారం పోగానే పోయారు. వాళ్ళు ఏ పార్టీ సేవ చేస్తారు, మేము అధికార పార్టీ, మేము ఇన్ని ఫండ్స్ చేస్తా అన్నారు. ఈ కౌన్సిలర్కు రాష్ట్ర అధికార పార్టీకి సంబంధం ఏముందో మాకు అర్థం కాలేదు.
కాకపోతే వీళ్ళు ఏమైనా తప్పు చేసినవి మాత్రం ఖచ్చితంగా వెలికి తీస్తారని అనుకుంటున్నారేమో, కానీ ఇప్పుడు కాకుండా తప్పులు ఎప్పుడు ఆగాయి. ఖచ్చితంగా తప్పులు అనేది బయటకే వస్తుంది. మీ ఆరోపణలు ప్రజలకు తెలుసు, మీ వార్డు ప్రజలకు తెలుసు, మీరు ఎలాంటి సేవలు చేసిర్రు, మీరు ఎలాంటి ఆరోపణలు చేస్తుర్రో. ఇప్పుడు మీరు ఆరోపణలు చేస్తే మేమేం వెనుక తగ్గేది ఏం లేదు. మీరు మా నాయకుడిని ఆరోపణలు చేసేంత స్థాయి కూడా మీకు లేదని నేను మరీ చెప్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.